హలో మామాస్, ఇది వచ్చేసి పార్ట్ 2 యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాం. మీలో ఎంతమంది యాదగిరిగుట్టకి వెళ్ళారో కామెంట్ చేయండి మామ. దూరం నుంచి చూస్తే మాత్రం లుక్ మాత్రం మామూలుగా లేదు. చూడాలి మామ, ఇక అక్కడ దర్శనం చేసుకుంటామో లేదో, పబ్లిక్ ఎంతమంది ఉన్నారో తెలియదు. అండ్ మీలో ఎవరైనా ఈ రోజు యాదగిరిగుట్టకు వచ్చినట్టయితే కామెంట్ చేయండి మామ. నేను ఫస్ట్ టైం వచ్చిన మామ ఇక్కడికైతే. పైన మాత్రం వ్యూ ఇలా ఉంది మామ, అన్ని బొమ్మలు అవి ఇవి. పోయేటప్పుడు ఒక జేసీబీ కొనుక్కుందాం అనుకున్నాం మామ, కాకపోతే ఈఎంఐ ఆప్షన్ లేదంట, అందుకే సపరేట్ వచ్చేసిన. స్వర్ణగిరి కంటే ఇక్కడ తక్కువ ఉంటారు అనుకున్నాం మామ, కాకపోతే ఇక్కడనే ఎక్కువ ఉన్నారు. పోయేసరికి అయితే డోర్ అయితే క్లోజ్ చేసారు. ప్రసాదం తీసుకుందాం అని అయితే వచ్చేసిన మామ. ఒక లడ్డు వచ్చేసి 30 రూపీస్ అంట. మామ, అభిషేకం లడ్డు అంటే ఏంటిది మామ, ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి. గుట్టపై నుంచి వ్యూ అయితే ఇట్లుంది మామ, కానీ ఇక్కడ ఫుల్ కోతులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన మామ, కాకపోతే కోతులు అయితే ఏం లేవు ఇక్కడ. అక్కడ నుంచి సీదా సురేంద్రపూర్కి అయితే వచ్చేసిన మామ. ఇట్లుంది లొకేషన్ ఇక్కడ వచ్చేసి. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇక్కడ జస్ట్ ఫోటో షూట్ కోసమే వస్తారు మామ. అండ్ మీలో ఎంతమంది సురేంద్రపూర్కి వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ లొకేషన్ అయితే బాగానే ఉంది మామ, కాకపోతే టికెట్ ప్రైసెస్ కొంచెం తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది అంతే. సో ఈ రోజు వచ్చేసి 3 టెంపుల్స్ అయితే విజిట్ అయిపోయినాం. ఒకటేమో స్వర్ణగిరి, ఇంకోటేమో యాదగిరిగుట్ట, ఇంకోటేమో సురేంద్రపురి. నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్ళాలో కామెంట్ చేయండి మామ, తప్పకుండా ఒక వ్లాగ్ తీసి పెడతా.